జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్. చేతులెత్తేసిన సీబీఐ. ఇక ఆ కేసులు లేనట్టేనా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు. భూములు, లైసెన్సులు, వివిధ ప్రాజెక్టులు, సెజ్జులు, మైనింగ్ లీజులు, రేవులు, రియల్ ఎస్టేట్ అనుమతులు ఇష్టారాజ్యంగా కేటాయించి అందుకు బదులుగా ముడుపులు స్వీకరించారు. మేలు పొందిన వారంతా జగన్ స్థాపించిన కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ముడుపులు చెల్లించుకున్నారు. నెల రోజుల కిందట సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ఇదే చెప్పింది సీబీఐ. 13 సంవత్సరాల క్రితం 2011లో జగన్పై సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2012 జనవరి 21న తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఏదీ కొలిక్కి రాలేదు. ఛార్జిషీట్లు, అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, డిశ్చార్జి పిటిషన్లు, వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు, జగన్ అక్రమాస్తుల కేసులో 13 సంవత్సరాలుగా సాగుతున్నది ఇదే. కానీ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది సీబీఐ. సీబీఐ, ఈడీ కేసులలో, సీబీఐ కేసులలో ప్రాథమిక ఆధారాలు అనేవి లేవట. తన కేసులకు సంబంధించి ఉన్న ప్రధానమైన అంశమేమిటంటే పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు. అలా లబ్ధి పొందినవారే జగన్ సంస్థలు పెట్టుబడి పెట్టారు. ఆ పారిశ్రామికవేత్తలు కూడా అవును, మేము పెట్టుబడి పెట్టాము, మేము లబ్ధి పొందాము, లబ్ధి పొందిన వాటికి లంచంగా పెట్టలేదు, వ్యాపారం కాబట్టి పెట్టుబడి పెట్టామని చెప్పారట. ఆ పెట్టుబడికి లాభాలు కూడా తీసుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చారట. అంతేకాకుండా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. సబ్సిడీలను కుంభకోణం అని ఎట్లా అంటారు అనే వాదనను తెరపైకి తెచ్చారు బిజినెస్ మ్యాన్లు. సో సీబీఐ కూడా అక్కడ ఏమీ చేయలేదు. ఏదైనా కూడా ఈడీ ద్వారానే చెయ్యాలి. ఈడీకి కాస్త కోర్టులో రిలయబిలిటీ ఎక్కువగా ఉండేది. వీటిని ఎక్కువగా కోర్టు నమ్ముతూ ఉండేది. అయితే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి కేసుల్లో టాస్క్ మార్క్ విషయంలో ఈడీని తప్పుపట్టిందో, అలాగే ఈ మధ్యన 8 సార్లు ఈడీని తప్పుపట్టిందట సుప్రీంకోర్టు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా అంటూ ఫైర్ కూడా అయిందట. ఇలా ఎన్నిసార్లు తప్పుపట్టడంతో ఇక సుప్రీంకోర్టు కూడా మైండ్లో అలాగే ఫిక్స్ అవుతోంది. ఇప్పుడు ఈడీ చేసే వాదనలకి తమ చేతిలో ఉన్న పత్రాలు సరిపోవు. ఆర్గ్యుమెంటు కెపాసిటీ పెరగాలి. కానీ ఇక్కడ ఈడీ అటాచ్ చేసింది సీబీఐ కేసులు ఆధారంగానే. దీని ఆధారంగా చేసినప్పుడు ఏం చూపించాలి అంటే ఆ కంపెనీలే తప్పుడు అని చూపించాలి అని అక్కడ కంపెనీలన్నీ ఒరిజినల్ అని తేలింది. రాబోయే రోజుల్లో జగన్ కేసులు కంటిన్యూ అయితే పేరు లేనటువంటి కంపెనీల నుంచి 20 కోట్ల 30 కోట్ల వరకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల విషయంలో మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుందట. ఆ కంపెనీల ఆధారంగా పెనాల్టీ వేయవచ్చు, లేకపోతే జైలు శిక్ష అయినా వేయవచ్చు. ఈ కేసుల వల్లే 2012 మే 12న జగన్ అరెస్టయ్యారు. దాదాపు 16 నెలలు చంచల్గూడ జైలులో గడిపిన అనంతరం 2013 సెప్టెంబర్ 24న బెయిలుపై విడుదలయ్యారు. మరి ఈసారి కేసుల్లో కదలిక వస్తే పెనాల్టీ వేసి సరిపెడతారా, లేదా మళ్లీ అరెస్ట్ చేస్తారా అనే వాదన తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీబీఐ ఆధారాలు లేవంటూ చేతులెత్తేయటంతో ఆ కేసులు కొట్టేస్తారన్న వాదన కూడా ఉంది. See, when there is no scam, somebody tries to build a Betal Vikrmark story from it, then anybody can, you can name Modi and Amit Shah also in it. Who can stop? These people build one cock and bull stories and said that these people have met. Mithun Reddy asked a simple question. If we would have met, show me the Google takeout. And how am I connected? What is a fair question? For instance, the CMO. How is CMO connected? Show me one single signature. I've shown you 3 signatures of Chandrababu Naidu. Show me one signature where the file came to CMO. Where CMO people being arrested, except for harassment. Shippu, Sizu అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు చేసి లాస్ట్కు షిప్పు పోయింది, సీజు పోయింది, బియ్యము పోయినాయి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది?
అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుందా?